హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జాను ఫుడ్ వరల్డ్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్ అండి గుత్తి వంకాయ కూర చేయడము. నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. పల్లీలు కొంచెం తీసుకోండి, అలాగే వేరుశనగపప్పు, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం ఎండుమిర్చి, 4-5 రెమ్మలు తీసుకోండి. తర్వాత 4-5 తెల్లపాయలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి. అన్నీ కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే పక్కనే వంకాయలు బాగా కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పులుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, అలాగే చిటికెడు కారం, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం స్మాష్ చేసి, అంటే మొత్తం కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 2 చిన్న టమాటాలు తీసుకొని మీరు చిన్నగా కోసి పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం, అలాగే ఆవాలు కొంచెం వేసుకొని పోపు వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వెంటనే మనం నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలండి. గుత్తి వంకాయ చేయడానికి చాలా లెంతీ ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా ఈజీ అండి. కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకున్నాము. అది మగ్గుతుంటుంది, అది కలబెట్టుకుంటే కొంచెం వాడుస్తారు కదండి, అలా కొంచెం మగ్గుతుంది. తర్వాత మనం ఏం చేద్దామంటే వంకాయలని తీసుకొని తొడాలకి బ్యాక్ సైడ్ నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పక్షాలుగా కోసుకోవాలండి. కోసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడిని అందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. అంటే అందులో కూర్చి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నిటికీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. వంకాయలు అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కుక్కర్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి తిప్పుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని, ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేయాలి. అందులో వేసి బాగా కలిపెట్టుకొని ఆ తర్వాత మిగిలిన పొడి ఉంటుంది కదా, స్టఫ్ చేయంగా మిగిలిన పొడి ఉంటుంది కదా, ఆ పొడిని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. వేసేసుకొని దానిపైన కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే మనకి ముక్కలు నిండేంతవరకు పోసుకుంటే సరిపోతుందండి. వాటర్ పోసుకొని మనం గెంటితోటి కలిపెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. అలా కాకుండా ఊరికే కుక్కర్ని పట్టుకొని ఇట్లా కలిపెట్టినట్టు కలపెడితే సరిపోతుందండి. మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ వచ్చే వరకు 3 విజిల్స్ అయితే సరిపోతుందండి, తొందరగా అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలా చాలా గుత్తంగా, చాలా చక్కగా, బాగా మెత్తగా అయిపోయి వచ్చాయండి. 3 విజిల్స్ అంటే 3 విజిల్స్ వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది చింతపండు పులుసు కూడా ట్రై చేస్తారు, అది కూడా ఒకసారి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర. ఈ విధంలో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.